మై ఛానల్ భారతం చేతికి స్వాగతం అండి. కుడుములు ఎలా చేసుకున్నారో నేను చూపిస్తాను. వినాయక చవితి స్పెషల్ కుడుములు ఉండాలి. పాతరకులు ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ అయ్యింది. మీకు ఎలాగో చేసి చూపిస్తాను. బెల్లం అరకేజీ కొంచెం తక్కువ తీసుకొని వాటర్ పోసి నానబెట్టానండి. పచ్చనిపప్పు 2-3 గంటల ముందు నానబెట్టి ఉంచాను. ఎలా అనేది మీకు చూపిస్తాను. కరిగిందండి, చూడండి. ఇట్లా ఏం గడ్డ లేకుండా కలుపుకోవాలి. దీన్ని వేడి కూడా చేయకూడదు, మామూలు కలుపుకోవాలి. నానబెట్టిన పచ్చెనపప్పు అండి, 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. నానబెట్టిన పచ్చెనపప్పు వాటర్తో 3-4 సార్లు కలుపుకొని ఇందులో కలుపుకున్నాను, బెల్లం వాటర్లో. మీరు దీనిలో బొబ్బర్లు అయినా వేసుకోవచ్చు, అలసందలు అయినా వేసుకోవచ్చు. శనగపప్పు అండి, మూడిట్లో మీ ఇష్టం, ఆప్షన్. ఇప్పుడు బియ్య పిండి వేసి కలుపుకున్నాను. నేనైతే అరకేజీ కొంచెం తక్కువ వేసానండి. బియ్య పిండి కలుపుతున్నాను, అరకేజీ బియ్య పిండి కలుపుతున్నాను. ఇంకా పడితే కొంచెం పట్టవచ్చు. దీన్ని చేతితోనే కలుపుకోవాలండి. ఇదిగోండి, పిండి ఇలా రావాలి. ఇలా ఏంటంటే మనకి ఇలా బాల్ గట్టి కలుపుకోవాలండి. గట్టిగా వస్తాయి కుడుములు, మళ్ళీ లేకపోతే పగులుతాయి అన్నమాట. ఇట్లా కలుపుకోండి. నాకు అరకేజీ తక్కువ, కొంచెం తక్కువ వేస్తే 3/4 కేజీ పిండి పట్టిందండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం నీళ్ళు పలసం చేయకుండా చిక్కగా ఉంచుకోవాలి. కొంచెం 1 స్పూన్ వేసి కలుపుతాను. ఎలా వేయాలో చూపిస్తాను. టేస్ట్ బాగుంటాయి, కొంచెం మృదుగా ఉంటాయి అంతే. చాలా కొంచెం వీటికి నెయ్యి రాసుకొని వేసుకున్నామండి. లేకపోతే అంటుపోయి బాగుండవు. నెయ్యి అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఆయిల్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. నెయ్యి రాసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా రౌండ్గా చేసుకోండి. పిండి గట్టిగా కలుపుకోవద్దు, మళ్ళీ చెప్తున్నానండి. గట్టిగా వస్తే ఇలా రౌండ్గా చేసుకొని మీరు ఇలా మీకు పగలుకోకుండా నీట్గా ఉంటాయి. ఇట్లా అదే పిండి గట్టిగా కలుపుకున్నారనుకోండి, చుట్టూ పగులు వస్తాయి అన్నమాట. నెయ్యి రాసుకొని, నెయ్యి అయినా ఆయిల్ అయినా రాసుకొని మీరు ఇలా చేసుకోండి. ఇట్లా ఉండాలి పెట్టాల్సి వచ్చేటప్పటికి ఇట్లా చిన్న చిన్నవి చేసుకోండి. చూపిస్తాను చూడండి. పెద్దవి అయితే ఎక్కువ ఉడకవండి. ఇలా చిన్నవి చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇదిగోండి, ఇట్లా కుడుములు వేసానండి. ఏంటంటే ఉండలు వస్తుకుపోతాయండి. 5 ప్లేట్ మాత్రం ఉండాలి వేసాను. ఇలా వేసుకోండి, మంచిగా వస్తాయి. వాటర్ పోసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ కొంచెం తక్కువగా పోస్తున్నాను. కుడుములు ఉడకాలి కదండి, కొంచెం వాటర్ పడితే. కింద రేకు లేదండి, వేసుకోండి. ఇట్లా ఏంటంటే కింద చెమరవి పాడైపోతాయి. కింద రేకు వేసి పైన చేసుకోండి. ఇట్లా 1/4 గంటనే ఉడకాలండి. ఇవి 1/4 గంట ఉడికిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటేనే మంచిగా వస్తాయండి. ఇటువైపు ఇట్లా వెనక్కి గడ్డి మీద పెట్టేవాళ్ళండి. అవన్నీ కాదు, కానీ ఇలా వేసుకుంటే బాగుంటాయి. ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. తర్వాత మీకు దగ్గరకు వచ్చినా కొంచెం తగ్గించుకోండి, కానీ హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇవ్వండి, ఉండాలండి. ఇట్లా వచ్చాయి, చూసారా? అట్లా ఉడికి అట్లా బాగున్నాయి. ఇవ్వండి, చూసారా? పగలకుండా ఎట్లా నీట్గా వచ్చాయో. మీరు అలా చేసుకుంటే స్పూన్తో ఇలా తీసుకోవాలి. అదిగోండి, ఉడకపోతే పిండి పిండిగా ఉంటాయి. ఉడికినాయి అట్లా తెలుస్తుంది మీకు. ఇదిగోండి, కుడుములు ఉండ్రాళ్ళు 2 అయినాయండి. వినాయక చవితి స్పెషల్. మీ అందరికి కూడా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరందరూ తొలి పండుగలో దేవుడు నిత్యం మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ కుటుంబాలుగా మీరు ఆశీర్వదించబడాలని, మీ భార్య భర్తలు, మీ పిల్లలు మీరంతా సుఖ సంతోషాలతో శ్రీమంతుల్లా సంతోషంగా ఉండాలని వినాయక చవితి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.